హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ఈరోజు సెషన్లోకి వెళ్ళే ముందు నేను క్వశ్చన్ ఇవ్వలేదు కదండి, ఈరోజు ఇచ్చి ఆన్సర్ కూడా పెట్టాను. దీనికి ప్రధానమంత్రి ముద్రా యోజన ఏం చేస్తుంది అంటే స్మాల్ ఆంటర్‌ప్రెన్యూర్స్ అంటే చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఫార్మల్ ఫినాన్షియల్ సిస్టమ్ అంటే ఈ ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో రుణాలు ఇవ్వడం ఇట్లాంటి వాటిలోకి తీసుకొస్తుంది. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రసూతి మరణాల రేటుకి సంబంధించినటువంటి ట్రెండ్స్ పోకడలు. సాధారణంగా ప్రసూతి మరణాల రేట్ అంటే గర్భస్థ ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రెగ్నెంట్ లేడీస్ అని అంటాం కదా, వీళ్ళు కొన్ని సందర్భాల్లో యాక్సిడెంట్స్ అవి కాకుండా కేవలం బికాజ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ అందులో వచ్చిన కాంప్లికేషన్స్ వల్ల ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ చనిపోతూ ఉంటారు. కొన్ని మరణాలను మనము డెఫినెట్గా ప్రివెంట్ చేయగలం, కొన్ని మరణాలను ప్రివెంట్ చేయలేం. ప్రివెంట్ చేయగలిగినటువంటి మరణాలు ఏవి అంటే సాధారణంగా భారతదేశంలోని ఇంకా మిగతా ప్రపంచ దేశాల్లో అంటే అభివృద్ధి చెందినటువంటి దేశాల గురించి మాట్లాడట్లేదు, అభివృద్ధి చెందుతున్న లేదా అభివృద్ధిలో వెనకబడినటువంటి దేశాలను కనుక మనం తీసుకుంటే ఈ దేశాలలో సాధారణంగా ఈ కాన్పు అనేటటువంటిది ఇళ్ళ దగ్గర చేయడం అనేటటువంటిది ఒక సంస్కృతి ఉన్నది. ముఖ్యంగా భారతదేశంలో అయితే అప్పట్లో మంత్రసానులను ఉండేవారు. బాగా ఏవైనా పల్లెటూర్లు కాస్త సిటీకి దూరంగా ఉన్నవి, అలాగే హాస్పిటల్స్కి దూరంగా ఉన్నవి, హాస్పిటల్ సౌకర్యం లేనటువంటి ప్రాంతాలలో ఈ డెలివరీ అనేటటువంటిది ఇంటి వద్దనే చేసేటటువంటి ఒక ప్రాసెస్ ఉండేది, ఒక పద్ధతి. కొన్నిసార్లు అవి వికటిస్తూ ఉంటాయి, బిడ్డ అడ్డం తిరగడం కానీ లేదా కొన్ని సందర్భాల్లో ఫ్రీ డెలివరీ అవ్వకపోవడం కానీ ఇట్లాంటి కొన్ని కాంప్లికేషన్స్ వల్ల తల్లి బిడ్డ ఇద్దరూ చనిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండేవి. అయితే భారతదేశంలో సాధారణంగానే దీనికి జనాభా ఎక్కువ కాబట్టి 140 కోట్ల మంది జనాభా, అందులో దాదాపుగా 70 కోట్ల మంది ఆడవాళ్ళు ఉంటారు. సో అందులో కొంతమంది ఒక సిగ్నిఫికెంట్ పర్సంటేజ్ ఆఫ్ ద పాపులేషన్ ఈ ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు. కాబట్టి సాధారణంగానే మిగతా దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో అట్లాంటివి ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి సందర్భంలో యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన ఒక గ్రూపు ఒక రిపోర్ట్ని ఇచ్చింది, ఈ ట్రెండ్స్ ఇన్ మెటర్నల్ మోర్టాలిటీ అనేటటువంటి దాంట్లో. ఇది భారతదేశంలో చూసుకుంటే కనుక మీరు గతంలో ఏం చెప్పేవాళ్ళంటే ప్రపంచ దేశాలలో మొత్తంగా మరణిస్తున్నటువంటి ప్రసూతి మరణాల రేట్లో సగం మంది భారతదేశంలోనే ఉండేవాళ్ళు. ఎందుకంటే ఒకటి ఆ దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు, ఆ దేశంలో ఉన్నటువంటి వైద్య సదుపాయాలు ఇవన్నీ కూడా భాగంగా ఉంటాయి. భారతదేశంలో ఈ రెండు సాంప్రదాయబద్ధంగాను, అలాగే అంటే సాంప్రదాయం ఇలా ఉందని నేను అనట్లా, మనకున్నటువంటి పరిస్థితులు అట్లాంటివి. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఈ రేటుని భారతదేశం చాలా అద్భుతంగా తగ్గించింది. సో దీని గురించి మనకి యునైటెడ్ నేషన్స్ ఒక రిపోర్ట్ ఇచ్చింది, ఇది మనం చూద్దాం. ముందుగా యునైటెడ్ నేషన్స్ మెటర్నల్ మోర్టాలిటీ ఎస్టిమేషన్ ఇంటర్ ఏజెన్సీ గ్రూప్ అనే ఒక సంస్థ ట్రెండ్స్ ఇన్ మెటర్నల్ మోర్టాలిటీ 2000 నుంచి 2023 అంటే 23 సంవత్సరాల వరకు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాల్లో ఈ ప్రసూతి మరణాల రేట్ అనేటటువంటిది ఉన్నది అనే దానిపైన ఒక నివేదికనిచ్చారు. ఇండియా సెకండ్ లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ అంటే రెండవ అతిపెద్ద ప్రసూతి మరణాల రేటు కలిగినటువంటి దేశంగా ఈ యొక్క సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ మనకు చెప్తోంది. అంటే సెకండ్ లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు గ్లోబల్ మెటర్నిటీ డెత్ అంటే ఏంటిదని అర్థము? ఉదాహరణకి 100 మంది ఈ ప్రసూతి మరణాల రేటు ఉన్నటువంటి ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారనుకోండి, అందులో ఏదో ఒక దేశం ఒక 20 మరణాలు ఆ దేశంలో జరుగుతుంటే రెండవ స్టేజ్లో ఒక 18 మరణాలతో భారతదేశం ఉంది అని దీని అర్థం. అయితే ఈ గ్రూప్ ఉంది చూడండి, MMEIG అనేటటువంటి గ్రూపులో ఎవరెవరు ఉంటారు? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఫండ్ యునిసెఫ్, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్, వరల్డ్ బ్యాంక్ గ్రూపు. ఈ 4 గ్రూపులు కలిపితే ఈ MMEIG అనే గ్రూప్. ఎగ్జామినేషన్లో ఇది కూడా మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్గా అడిగేటటువంటి అవకాశం ఉంది క్వశ్చన్గా. అలాగే ఇంకా మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటని అడుగుతాడు సాధారణంగా. అంటే ఎవరైతే ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి టైంలో వితిన్ 42 డేస్ ఆఫ్ ఇట్స్ ఎండ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 9 నెలలు పూర్తయివ్వగానే సాధారణంగా బిడ్డ పుడతారు. అయితే ఇప్పుడు కనుక మీరు చూస్తే 8 to 9 months మధ్యలోనే సాధారణంగా బిడ్డలు పుట్టేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే 8వ నెల తర్వాతే జాగ్రత్తగా ఉండాలి. సో 8 నెలల 15 రోజులకి, 8 నెలల 10 రోజులకి, 8 నెలలకు కూడా పుట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ఈ 9 నెలల వ్యవధిలో ఇంకొక 42 రోజుల్లో ఆ 9 నెలలు పూర్తవుతున్నాయి అన్నటువంటి సమయంలో కనుక ఏవైనా కొన్ని ఈ ప్రెగ్నెంట్ రిలేటెడ్ ఇష్యూస్ కారణంగా గాడ్ ఫర్బిడ్స్ ఇట్ ఎవరైనా కనుక మరణిస్తే దాన్ని ప్రసూతి మరణాల రేట్ అని అంటారు. ఇది ప్రతి 1,00,000 మంది లైవ్ బర్త్స్ అంటే ప్రతి 1 lakh ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆధారంగా చేసుకొని దీన్ని లెక్క పెడతారు.
ఇది చాలా అద్భుతమైనటువంటి ఇండికేటర్. ఇది ఒక దేశంలో ఒక ప్రాంతంలో ఎటువంటి నాణ్యతతో కూడినటువంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి నాణ్యతతో కూడిన వైద్య సిబ్బంది ఉన్నారు అని చెప్పడంలో ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది. అలాగే చైల్డ్ బర్త్ అంటే పిల్లలు పుట్టడానికి సంబంధించి, ప్రెగ్నెంట్ లేడీస్కి సంబంధించి ఆ దేశంలో ఉన్నటువంటి ఈ వైద్య సదుపాయాల్లో ఎటువంటి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి అన్నదానికి కూడా ఇది ఒక గణాంకంగా నిలుస్తుంది. కాబట్టి మెటర్నల్ మోర్టాలిటీ రేట్ని చాలా పెద్ద ఇండికేటర్గా ప్రపంచ దేశాలన్నీ కూడా తీసుకుంటాయి. దీనికి సంబంధించి మెటర్నల్ మోర్టాలిటీ రేట్లో ట్రెండ్స్ కనుక మనం చూస్తే భారతదేశంలో 2023లోనే 19,000 ప్రసూతి మరణాలు జరిగాయి. 19,000 అంటే చాలా ఎక్కువ కదండి. 19,000 మరణాలంటే ఇక్కడ కొన్ని సందర్భాల్లో తల్లి బిడ్డ చనిపోయేటటువంటి అవకాశంగానే మనం లెక్క పెట్టాలా. ఎందుకంటే ప్రసూతి మరణాలు రేట్ అంటే తల్లి చనిపోతేనే లెక్క పెడుతుంటారు. సో ఇలాంటివి సందర్భాలు 19,000 ఉన్నాయి భారతదేశంలో. అంటే విచ్ యూ కెన్ ఇమాజిన్ ఎంత ఇబ్బందో అది. సో దీనికి సంబంధించి భారతదేశం ప్రపంచ దేశాలకు మొత్తంగా ప్రపంచ దేశాల్లో మొత్తం 100 మంది చనిపోతూ ఉంటే ఇలాంటి సందర్భంలో 7.2% భారతదేశంలోనే ఉన్నారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సెకండ్ హైయెస్ట్ ఆఫ్టర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. అంటే ఫస్ట్ ప్లేస్లో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఉంది. చాలా చిన్న దేశం అది, కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల అలా జరుగుతుంది. అలాగే మెటర్నల్ మోర్టాలిటీ రేషియో కనుక మనం చూస్తే 2000 సంవత్సరంలో 384 ఉంది నిష్పత్తి తీసుకుంటే, తర్వాత 103 ఉంది అంటే ప్రతి 1,00,000 మందికి. తర్వాత 2023కి వచ్చేసేటప్పటికి అది 80కి తగ్గింది. అంటే తగ్గిస్తున్నాం రేషియోని, కానీ మనకున్నటువంటి జనాభా పెద్దది కాబట్టి ఇంకా ఆ మరణాల రేటు ఎక్కువగానే కనిపిస్తుంది. అయితే 1990 గణాంకాలతో కనుక పోలిస్తే ఇప్పటికీ 86% ఈ మరణాల రేటును తగ్గించగలిగింది భారతదేశం. అయితే ఇంకా తగ్గాలి. గ్లోబల్ యావరేజ్ 48% ఉండేది. సో కాబట్టి గ్లోబల్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ట్రెండ్స్ కనుక మనం చూస్తే మొత్తంగా దేశంలో ప్రపంచంలో 2000 సంవత్సరంలో 4,43,000 మంది చనిపోతే ఇటువంటి పరిస్థితుల్లో 2023లో 2,60,000 మంది చనిపోయారు. అలాగే మెటర్నల్ మోర్టాలిటీ రేటు రేషియో ప్రకారం చూసుకుంటే 328 ఉండేది, ఇప్పుడు 197కి తగ్గింది. అంటే 40% ఇందులో తగ్గుదల కనిపిస్తుంది. బట్ ఇంకా తగ్గాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరినైనా కూడా, ఏ దేశంలో అయినా కూడా, ఏ మతంలో అయినా కూడా తల్లిలాగా భావించేటటువంటి సమయం ఆడవాళ్ళని మిగతా సందర్భాల్లో భావిస్తున్నారని నేనైతే అనుకోను. ఇప్పుడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్లో అది ఓన్లీ ప్రెగ్నెంట్ లేడీస్నే. అంటే మనం ఎప్పుడు కూడా ఒక తెలుగులో ఒక మాట చెప్తూ ఉంటాం, గర్భంతో ఉన్న ఆడది గర్భగుడిలో ఉన్న దేవతతో సమానమని. అలాగే చిన్నపిల్లలను కూడా మనం దైవాంశ సంభూతులుగా భావిస్తూ ఉంటాం. ప్రతి చిన్నవాడిలో కూడా దైవాన్ని చూడాలనేటటువంటిది మన భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి. కాబట్టి వాళ్ళిద్దరూ కూడా, అంటే గర్భంతో ఉన్నటువంటి స్త్రీ, పుట్టబోయేటటువంటి బిడ్డ, ఇద్దరికీ చాలా పవిత్రమైనటువంటి భావంతో చూసేటటువంటి సమాజం. మరి అటువంటి సందర్భాల్లో 19,000 మరణాలంటే చాలా ఎక్కువ. కాబట్టి దాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. దీనికి సంబంధించి కూడా రీజనల్ డిస్పారిటీస్ చూస్తే సబ్ సహారన్ ఆఫ్రికా, అంటే ఆఫ్రికా మీరు చూస్తే సహారా డిజర్ట్ కింద ఉన్నటువంటి దేశాల్లో 70% మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఇక్కడే వస్తున్నాయి. 454 ఉంది ప్రతి 1,00,000 మందిలో. తర్వాత ఓషినియా ప్రాంతంలో మెటర్నల్ మోర్టాలిటీ రేట్ 173 ఉంది. సెంట్రల్ అండ్ సౌత్ ఏషియాలో 112 ఉంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో అత్యల్పం. ఎందుకంటే ఆస్ట్రేలియా అంత పెద్ద దేశం అయినా 2,31,00,000 మంది మాత్రమే ఉంటారు. ఆబ్వియస్గా ఆ దేశంలో ఇందులో ఎంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్ ఉండొచ్చు, దాదాపుగా మొత్తం లెక్క పెట్టినా సంవత్సరానికి ఒక 20,000 మంది 25,000 మంది ఉన్నారనుకోండి. సో వాళ్ళందరికీ కూడా హాస్పిటల్స్ ఉంటాయి, వాళ్ళందరికీ బెడ్స్ ఉంటాయి, వాళ్ళందరికీ డాక్టర్స్ అందుబాటులో ఉంటారు. చాలా అద్భుతమైనటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి దేశము. కాబట్టి ఆ రకంగా వీళ్ళు ఏం పెద్ద ఇబ్బంది పడరు. కానీ భారతదేశం అలా కాదుగా. ఎక్కడ 2,30,00,000 మంది, ఎక్కడ 140 కోట్లకు పైచీలకు. సో రెండింటికి చాలా తేడా ఉంది. అలాగే ప్రోగ్రెస్ స్లోయింగ్, అంటే గ్లోబల్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ డ్రాప్డ్ ఫ్రమ్ 2.2 to 1.6%. అంటే ఉంది ప్రోగ్రెస్. 2000 నుంచి 2023 మధ్యలో మీరు చూస్తే 2.2% నుంచి 2016 నుంచి 2023 మధ్యలో 1.6%కే తగ్గింది. అంటే 0.6% ఉంది. అంటే అనుకున్న స్థాయిలో వేగంగా వెళ్ళట్లేదు, తగ్గిస్తున్నాం కానీ అనుకున్నటువంటి స్థాయిలో తగ్గట్లేదు. అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 3 కూడా మనకి 3.1 ఛాలెంజ్ ఒకటి ఉంటుంది. అందులో సంవత్సరానికి 14.8% యాన్యువల్ రిడక్షన్ ఉండాలని అనుకున్నాం. ఎందుకంటే 2030 కల్లా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లెక్కల ప్రకారం ఈ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ప్రపంచంలో 70కి తీసుకురావాలన్నది మన యొక్క గోల్. కానీ ప్రపంచం ఇప్పుడు 190 దగ్గర ఇంకా ఆగిపోయింది. కాబట్టి చాలా వేగంగా వీటిని తీసుకురావాలి. దీనికి ఒకే ఒక ఆన్సర్, ఇన్స్టిట్యూషనల్ డెలివరీ. అంటే గర్భస్థ ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రెగ్నెంట్ లేడీస్, వీళ్ళు కేవలం హాస్పిటల్స్లో మాత్రమే పిల్లల్ని కనాలి. ఇంటి వద్ద కనేటటువంటి సంస్కృతుల్ని తగ్గించాలి.
ఇండియా మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ప్రోగ్రెస్ చూస్తే హై అబ్సల్యూట్ డెత్స్ డిస్పైట్ ఇంప్రూవ్మెంట్, అంటే మనకి ఈ ప్రసూతి మరణాల రేట్లో ఇంప్రూవ్మెంట్ ఉన్నప్పటికీ నెంబర్ ఆఫ్ డెత్స్ మాత్రం తగ్గట్లేదు. అంటే ప్రసూతి మరణాల రేటు 80కి తగ్గిపోయింది, కానీ ప్రపంచ యావరేజ్లో చూస్తే 7.2% ఉంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 19,000 మంది. సో కాబట్టి మనకున్నటువంటి ఈ వైద్య సదుపాయాలు, వైద్య సేవలకు సంబంధించినటువంటి నాణ్యత, వీటిలో మనకి కొన్ని లోపాలు ఉన్నాయి. అలాగే డిబేట్ ఓవర్ గ్లోబల్ కంపారిజన్, ప్రపంచంతో కనుక మనం కంపేర్ చేస్తే హెల్త్ మినిస్ట్రీ క్వశ్చన్స్ అన్ఫేర్ కంపారిజన్స్, ఇండియాని నైజీరియాని కలిసి కంపేర్ చేశారు. ఇది చాలా అన్ఫేర్ అని భారతదేశం చెప్తోంది. ఎందుకంటే నైజీరియా జనాభా ఎంత ఉంటుంది, భారతదేశం జనాభా ఎంత ఉంటుంది? నైజీరియా జనాభా ఈడ్చి కొడితే 23 కోట్లు ఉంటుంది. భారతదేశ జనాభా ఎంత ఉంది? 140 కోట్లు ఉంది. ఈ రెండు దేశాలని మీరు ఎలా చూస్తారు? మీరు ఆస్ట్రేలియాని భారతదేశాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ఓన్లీ ఆస్ట్రేలియాని లెక్క పెట్టాలంటే ఓన్లీ ఒక ముంబై ఈజ్ గ్రేటర్ దెన్ ఆస్ట్రేలియా, అంతే కదా. సో ఓన్లీ ముంబైలో చూడండి ప్రసూతి మరణాల రేటు ఆస్ట్రేలియా కన్నా తక్కువ ఉంటుంది. మనం ముంబైలో కూడా 3-2 ఉంటాయి అంతే. కానీ 140 కోట్ల మందికి మీరు చెక్ చేసేటప్పుడు చైనా లాంటి దేశాలతోనే చెక్ చేయాలి తప్ప నైజీరియా, ఆస్ట్రేలియా, ఎంత ఉన్న న్యూజిలాండ్ వాళ్ళతో కంపేర్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేటటువంటిది భారతదేశ ప్రభుత్వం అడుగుతున్నటువంటి ఒక క్వశ్చన్. అలాగే స్లోయింగ్ ప్రోగ్రెస్ టువర్డ్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ టార్గెట్, మీకు ఆల్రెడీ ఇందా చెప్పాను కదా, 2000 నుంచి 2020 మధ్య మెటర్నల్ మోర్టాలిటీ రేట్ 6% తగ్గింది. గ్లోబల్ యావరేజ్ కనుక మీరు చూస్తే ఫాస్టర్ దెన్ గ్లోబల్ యావరేజ్, యాన్యువల్ యావరేజ్ 2.07 ఉంది. అయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడానికి ఈ వేగం కూడా సరిపోదు. ఇందా చెప్పాను కదా, 13 to 14% ఉండాలి. ఇందులో చాలా అద్భుతంగా ముందున్నటువంటి రాష్ట్రాలు, ప్రసూతి మరణాల రేటును బాగా తగ్గించినటువంటి రాష్ట్రాలు, 1 కేరళ, 2 మహారాష్ట్ర, 3 తమిళనాడు. ఇక్కడ ఆల్రెడీ వీరు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ టార్గెట్ 70ని రీచ్ అయిపోయారు. కాబట్టి వీళ్ళు చాలా ముందున్నటువంటి రాష్ట్రాలు. బాగా దారుణంగా ఉన్నటువంటి రాష్ట్రాలు అస్సాం, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్. ఈ 4 రాష్ట్రాల్లో పేదరికం తాండవిస్తూ ఉంటుంది. కాబట్టి ఆబ్వియస్గా ఈ 4 రాష్ట్రాల్లోనే ఇది ఎక్కువ కూడా ఉంది. అలాగే ఛాలెంజెస్ ఇన్ స్కిల్డ్ బర్త్ కేర్, అంటే మన దేశంలో ఉన్నటువంటి ఇబ్బందులల్ల సవాళ్ళు ఏమొస్తాయంటే బేసికల్గా అఫ్కోర్స్ జననీ సురక్ష యోజన, నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెంచాం, కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఈ సేవలు అందించడంలో మనం విఫలమయ్యాం. అలాగే ల్యాక్ ఆఫ్ స్కిల్డ్ బర్త్ అటెండెన్స్, హాస్పిటల్స్లో కూడా కేవలం నర్సులు మాత్రమే మనకు అందుబాటులో ఉంటున్నారు, కానీ ఈ విషయంలో బాగా నైపుణ్యం ఉన్నటువంటి డాక్టర్లు కానీ దానికి సంబంధించిన మెడికల్ పర్సనల్ కానీ చాలా తక్కువ ఉంటున్నారు. అలాగే కొన్నిసార్లు ఎమర్జెన్సీ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. అటువంటి సందర్భాల్లో మనకి డాక్టర్స్ లేకపోవడం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ నెంబర్తో పాటు ఎక్కువ మరణాలు ఉండడానికి దారితీస్తుంది. అలాగే లీడింగ్ కాజెస్ ఏమవుతుందంటే పోస్ట్ పార్టమ్ హ్యామరేజ్, ఇన్ఫెక్షన్స్, హైపర్ సెన్సిటివ్ డిజార్డర్స్. సాధారణంగా మనకి పిల్లలు పుట్టేటటువంటి సమయంలో రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఆల్రెడీ భారతదేశంలో ఎనేమియా ఉంటుంది, అంటే సాధారణంగానే మన వాళ్ళకి ఈ హెమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. ఇటువంటి సందర్భాల్లో ఈ హ్యామరేజెస్ జరగడం కానీ, కొన్నిసార్లు ఉమ్మనీరు పోతుందంటారు, అటువంటి సందర్భాల్లో కానీ కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అంటే ఆపరేషన్ చేస్తారు కుట్లది సరిగ్గా వేయరు. అటువంటి సందర్భాల్లో ఎక్కువగా ఈ ప్రసూతి మరణాల రేటు అనేటటువంటివి జరుగుతూ ఉంటున్నాయి. అలాగే రైజింగ్ థ్రెట్ ఆఫ్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్, ఇటీవల కాలంలో కొన్ని అంటువ్యాధులు కాని వ్యాధులు కూడా ప్రబలుతున్నాయి. ముఖ్యంగా ఇండైరెక్ట్ మెటర్నల్ డెత్స్ ఇంక్లూడింగ్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్. కొంతమందికి బీపీ అలాగే షుగరు, అసలు సాధారణంగా బీపీ షుగర్ అనేవి 40 ఏళ్ళు దాటితే కానీ రావు, కానీ ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఎక్కువగా వచ్చేస్తున్నాయి. సో అదొకటి మనం చూసుకోవాల్సినటువంటి విషయం. అలాగే ఇన్అడిక్వేట్ ప్యాటర్నల్ కేర్ వర్సన్స్, అంటే కొన్నిసార్లు పిల్లలు పుట్టిన తర్వాత ఈ ఎక్కువ శాతం మంది జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల దానివల్ల ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చి కొంతమంది మరణిస్తున్నారు. అలాగే కొన్ని కీ టేక్అవేస్ కనుక మనం చూస్తే ఖచ్చితంగా భారతదేశంలో ప్రసూతి మరణాల రేటు తగ్గింది, కానీ కొన్ని రాష్ట్రాల్లో బాగా తగ్గింది, కొన్ని రాష్ట్రాల్లో తగ్గలేదు. అలాగే ప్రాంతీయంగా కొన్ని అసమానతలు ఉన్నాయి. ముఖ్యంగా నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్కి సంబంధించి మనం ఎక్కువగా కొంత ఇది తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పాపులేషన్ అడ్జస్టెడ్ మెట్రిక్స్ అనేటటువంటి ఉండాలి. ప్రపంచంలో మనల్ని బట్టుకెళ్ళి నైజీరియాతో కంపేర్ చేయడం కాదు, పాపులేషన్ని కొంచెం అడ్జస్ట్ చేసి దాని ప్రకారంగా చేస్తే మన తాలూకా పర్ఫార్మెన్స్ కూడా తెలుస్తుంది. అలాగే రూరల్ హెల్త్ కేర్, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వైద్య సదుపాయాలు, సేవల్ని పెంచాల్సినటువంటి అవసరం భారతదేశంలో ఉంది. సో దీనికి సంబంధించి కూడా భారతదేశం కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకుంది. జననీ సురక్ష యోజన, ప్రధానమంత్రి మాతృవందన యోజన, జననీ శిశు సురక్ష కార్యక్రమం, సురక్షిత్ మాతృత్వ ఆశ్వాన్ సుమన్ అని అంటారు, ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్, అలాగే లక్ష్య. ఇవన్నీ కూడా మెటర్నల్ కేర్ అండ్ చైల్డ్ కేర్కి సంబంధించినటువంటి పథకాలు.
ఇవన్నీ కూడా మెటర్నల్ మోర్టాలిటీ రేట్ని తగ్గించడంలో చాలా అద్భుతమైనటువంటి పాత్రను పోషిస్తున్నాయి. అలాగే అద్భుతమైన రాష్ట్రాలు మీరు చూడండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎంత, మనం <70 అనుకున్నామా, గుజరాత్ 57, మహారాష్ట్ర 33, కర్ణాటక కరెక్ట్గా ఉంది 69, కేరళ చూడండి 19, 1,00,000 మందికి 19 మరణాలే, తమిళనాడు 54, ఆంధ్రప్రదేశ్ 45, తెలంగాణ 43. ఎంత అద్భుతంగా ఉన్నారు. జార్ఖండ్ 56, ఆఖరికి జార్ఖండ్ కూడా సాధించగలిగింది. మరి మిగతా రాష్ట్రాలు ఎందుకు సాధించట్లేదు? ఆ రకమైన సదుపాయాలు లేవు. సో ఇది మనం చూడొచ్చు. సో వే ఫార్వర్డ్ ఏం చేయాలంటే, ఫస్ట్ మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ప్రాథమిక వైద్య సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అద్భుతంగా తీసుకురావాలి. అలాగే వల్నరబుల్ రీజియన్స్, బాగా వెనకబడినటువంటి ప్రాంతాలు, ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు లేనటువంటి ప్రాంతాలకి కొంచెం ఫోకస్ పెట్టాలి. పాలసీ ఇంటిగ్రేషన్ అంటే దేశంలో రకరకాల విధానాలు ఉంటాయి వీటికి సంబంధించి, ఆ వాటిలన్నింటినీ ఇంటిగ్రేట్ చేయాలి. అంతేగాని ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒకలాగా, కేంద్ర ప్రభుత్వం ఒకలాగా కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అలైన్ చేయాలి. అలాగే మెటర్నల్ హెల్త్ పాలసీస్ ఇందాక చెప్పింది డేటా సిస్టమ్స్తో అలైన్ చేయాలి. ఎట్లా అంటే మనకి సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అని ఉంది ఒకటి. ఇదేంటంటే మెటర్నల్ డెత్స్ని కరెక్ట్గా ఎంతమంది చనిపోయారు, ఎంతమంది బ్రతికారు అనేటటువంటి దానికి డేటా తెలియాలి. ఆ డేటా కోసం తీసుకొచ్చారు దీన్ని. అలాగే డిజిటల్ ప్లాట్ఫామ్స్, యూవిన్ అని ఉంది, యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్, పిల్లలకు వీళ్ళకి టీకాలు వేస్తారు. సో వీటన్నిటిలోని కూడా మనం పార్ట్ అయితే కరెక్ట్గా డేటా బయటకు వస్తుంది, అంచనాలు కాకుండా. ఇవన్నీ కూడా మనం పాటించాల్సినటువంటి వే ఫార్వర్డ్. సో దీనికి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న, దయచేసి దీని ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే సామాజిక అభివృద్ధి అవకాశాలు పెంచడానికి ముఖ్యంగా వృద్ధాప్య, ప్రసూతి, ఆరోగ్య సంరక్షణ రంగాలలో తగినంత ఆరోగ్య సంరక్షణ విధానాల అవసరం చర్చించండి. 200 పదాల్లో గతంలో ఇచ్చినటువంటి క్వశ్చన్. సో ఇది మెటర్నల్ మోర్టాలిటీ రేట్ గురించి. అగైన్ న్యూ టాపిక్. ఇవి ఖచ్చితంగా మనకి ఎగ్జామినేషన్లో ఇవి చదవడానికి మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఐ నో దట్. కానీ వీటి మీదే ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి బీ కేర్ఫుల్ అండ్ నోట్ దెమ్ డౌన్ ఇన్ యువర్ నోట్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.